న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మానవతను చాటుకున్న రాజేంద్రనగర్ టీఆర్ఎస్ నేత. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ. బదిలీలో బీసీలకు అన్యాయమేనన్న కృష్ణయ్య. 315వ నెంబర్ జీవోపై అభ్యంతరం. రంగాపూర్ బస్టాప్ మహిళా మృతదేహం ఆరా తీస్తున్న పోలీసులు. తరోడా గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ముధోల్ ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజేంద్రనగర్ డివిజన్ తెరాస ఉపాధ్యక్షుడు సయ్యద్ ముజమ్మిల్ అహ్మద్ మానవతను చాటుకున్నారు. డైలీ ఫామ్ చౌరస్తాలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి, మహమ్మద్ ముర్తుజా అలీ పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన వారి కడుపు నింపడంతో పాటు అనేక మందికి మాస్కులు, శానిటైజర్లు అందజేశామన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను నిత్యం కొనసాగించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. इधर से आओ, इधर से आओ। ऐसा लाइन में डायरेक्ट किया लाइन में आओ, लाइन में सबको आता भाई, सबको आता देखो भाई भाई आता आता చౌరస్తలో ఈ చలికాలంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి దాతలు తమ వంతు సహాయంగా ఈరోజు ఇక్కడ 200 మందికి తమ వంతు సహాయంగా దుప్పట్లను పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక లీడర్లు అన్న ముద్దుజన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్నటువంటి ముజామిల్ గారు, మహేష్ గారు, సరస్వతి విష్ణుమూర్తి గారు, సత్తన్న గారు, తపతుల్ గారు, జాఫర్ గారు, ఇద్రీస్ గారు, ఇజాజ్ భాయ్ గారు, షఫీ గారు, ఇయాజ్ గారు, అదే సమక్షం ఈరోజు 200 మందికి దుప్పలు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చలికాలంలో అందరూ రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మా వంతు సాయంగా డివిజన్ పరంగా మేము మా వంతు ఎంత అవుతుందో అంత ఈ దుప్పలను పంపిణీ చేయడం జరిగింది. ఇబ్బంది పడదని చెప్పి దుప్పట్లను ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఎంపీ గారు కోవిడ్ బారిన పడ్డారు. ఆయన తొందరగా దేవుని ఆశీస్సుతో తొందరగా కోలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి. ఇక ఉద్యోగాల బదిలీల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ఆరోపించారు. కాచిగూడలో మీడియాతో మాట్లాడుతూ కొత్త జోనల్ ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 315 జీవోను విడుదల చేసిన ప్రభుత్వం బీసీలను నిండా ముంచిందన్నారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు 25% రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. ఆప్షన్ కాలంలో ఎస్సీ ఎస్టీలకు పెట్టినట్టు బీసీలకు ఒకటి కూడా లేదంటూ మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు. అలా జరగకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, విద్యా ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లపల్లి అంజీ, చెంటి, బుద్రాజ్, సతీష్, వెంకటేష్, భాస్కర్, ప్రజాపతి, నిఖిల్ పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి బదిలీలలో బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. 317 జియో ఇష్యూ చేసి బీసీల నెత్తిన శటగోపం పెట్టారు. ఎందుకంటే
బీసీలకు రాజ్యాంగబద్ధంగా 25% రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఆప్షన్ కాలంలో ఎస్సీ ఎస్టీలకు ఒక కాలం పెట్టారు. కానీ బీసీలకు ఒక్క కాలం కూడా పెట్టకుండా వాళ్ళ ఆప్షన్లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా తీరని అన్యాయం జరిగింది. ఇది రాజ్యాంగం బీసీలకు కల్పించిన రిజర్వేషన్లకే తీరని ద్రోహం అవుతుంది తప్ప ఇంకేం కాదు. దీని మూలంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు తీరని పర్మనెంట్ అన్యాయం జరుగుతుంది. దీని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చొరవ తీసుకోవాలి. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దీని మీద జాతీయ బీసీ కమిషన్ మరి రాష్ట్ర బీసీ కమిషన్ కూడా జోక్యం చేసుకొని బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహించడం సరైనటువంటి విధానం కాదు. చీఫ్ సెక్రటరీ, కొందరు ఇతర ఉద్యోగ సంఘాలు ప్లస్ ఇతర ఆర్థిక శాఖ అధికారులు కుమ్మక్కయి బీసీలకు అన్యాయం తలపెడుతున్నారు. సౌతిత బిడ్డలను ఏ విధంగా అయితే చూస్తుందో రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఆ విధమైనటువంటి చూపుతోని మరి ఇవాళ ఉద్యోగ రిజర్వేషన్లో కానీ ఇలా ఉద్యోగాలు కూడా దాదాపుగా ప్రతి శాఖలలో ఖాళీగా ఉన్నా కానీ మరి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం, ఉన్నటువంటి అటెండర్గా జాయిన్ అయితే అటెండర్గానే రిటైర్డ్ అయిపోతున్నారు. మరి దాంట్లో క్రిమిలేర్ పద్ధతి పెట్టి కూడా దాంట్లో అన్యాయం జరుగుతుంది. క్రిమిలేర్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి మరి బీసీ కమిషన్, రాష్ట్ర బీసీ కమిషన్ కేంద్ర బీసీ కమిషన్కు మరి దాఖలు చేయాలని చెప్పి దాన్ని ఎత్తివేయాలి. ప్రమోషన్ల రిజర్వేషన్తో పాటు మరి కేంద్రంలో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రమోషన్ ఏవైతే ట్రాన్స్ఫరింగ్ ఉన్నదో దాంట్లో న్యాయం చేసే విధంగా మరి పొందుపరచాలని చెప్పి ఖాళీగా ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తూ మరి నోటిఫికేషన్లు కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఇప్పటికీ ఉపాధ్యాయులు, టీచర్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. కొన్ని శాఖలలో ఎక్కడేసిన గొంగడిగా అక్కడనే ఉన్నాయి. ట్రాన్స్ఫరింగ్ల విషయాలలో కూడా బీసీలను ముందుకు రానియకుండా అడ్డుపడుతున్నారు. బీసీల గొంతు నొక్కి పెట్టడానికి ప్రతి శాఖలలో కూడా ఐఏఎస్ ఐపీఎస్లలో కూడా అగ్రకులాలే ఉంటున్నారు తప్ప ట్రాన్స్జెండర్స్ జిల్లా అధ్యక్షురాలు ఓరుగంటి ఉషా పుట్టినరోజు వేడుకలు జనగామలో నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద 200 మంది నిరాశ్రయులు అనాథలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఉషా మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. హిజ్రాలపై దురభిప్రాయాన్ని పోగొట్టేందుకే 2 నెలలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి నిత్య, ఓరుగంటి ఆకాంక్ష, ఓరుగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. రెండు పాపలు అన్న
అడవకుంటే అన్నాడు, ఆయనకి ఇచ్చేస్తారు అక్కడ ఇచ్చాము. నమస్కారం, నా పేరు ఈశ్వర్. నేను ఒక ట్రాన్స్జెండర్ని జనగంలో. నేను గత 2 years నుంచి నేను బర్త్డే సెలబ్రేషన్స్ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలితో ఉన్న అనాథలకు ప్రతి సంవత్సరం నేను ఇంటిమేషన్ ఇవ్వగానే నేను ఓకే నేను చేస్తాననే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇక నేను అన్నదాన్ని నా బర్త్డేకి కాకుండా మా ఉన్న కమ్యూనిటీ చాలామంది వాళ్ళు కూడా బియ్యం కూడా పంపిణీ చేసాము మేము, ఫ్రూట్స్ కూడా పంపిణీ చేసాము. మాకు స్తోమత తగ్గట్టుగా మేము ఇట్లా ఆకలితో ఉన్న వాళ్ళకు కడుపు నింపుతున్నాము. ఇక వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ బస్టాప్ ప్రాంగణంలో మహిళ మృతదేహం పడి ఉంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందువల్ల చనిపోయింది తదితర అంశాలపై ఆరా తీశారు. కేసు విచారణలో ఉంది. పంచాయతీరాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా మహమ్మారి నుంచి కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు. జనగామ చౌరస్తా నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా యువజన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఉప్పలమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత నడక ప్రారంభించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యక్తిగత సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వడ్లకొండ వినయ్, నియోజకవర్గ యువజన నాయకులు పూస మధు, జోగు గోపి, నరసింహస్వామి, మధు, పోషాల పవన్, తొర్రూరు ఎర్రం రాజు, దాసగాని భరత్, బొమ్మర సోషల్ మీడియా కోఆర్డినేటర్ జిట్టబోయిన నాగరాజు పాల్గొన్నారు. స్లోగన్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి కరోనా సోకడం వల్ల మేము చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మా దయన్న మళ్ళీ తిరిగి క్షేమంగా మా పాలన తిరిగి అభివృద్ధిలో ఉంచడం కోసం అతన్ని దేవుడు కూడా చల్లగా చూస్తూ మేము పాదయాత్ర అతను చల్లగా చూడాలని మేము జనగామ జిల్లా కేంద్రం నుంచి మన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్నాము. మా దయాన్ని మంచిగా చూడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము.
ఇక ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చెప్పారు. ముదల్ మండలంలోని తరోడా గ్రామంలో షాదిఖానా కమ్యూనిటీ హాలు నిర్మాణానికి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా పాటుపడుతుందన్నారు. ముఖ్యంగా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్వేత, కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్, మాజీ సర్పంచ్ ఆరిఫ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫోటోలు పెడుతున్నారు మాస్క్ దో తారీఖు దాకా అయితే 1000 రూపాయలు ఫైన్ అంట. 10 తారీఖు అయితే ఇన్స్ట్రక్షన్ चलो सरपंच साहब चलो. अरे साहब लास्ट में मारे सीनियर लोग ऐसा बोले तो मैं कैसा हूँ. लक्ष्मण लक्ष्मी की बात रखना पड़ता है. వార్డు మెంబర్లు ఉన్నారు రండి ముందరికి తొందరగా ఫాస్ట్. करीम भाई రాములు భూమేష్ మోహన్ ఇక నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట మాజీ ఎంపీటీసీ చంద్రమౌళి తుది శ్వాస విడిచారు. బహుజన సిద్ధాంతకర్త, పేదల పెన్నిదిగా ఆయన పేరుగాంచారు. ఈ నేపథ్యంలో స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. అంతిమ యాత్రలో సర్పంచ్ అనిరుద్ నాగోజీ తదితరులు పాల్గొన్నారు. ఇక జగదాంబ సేవాలాల్ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇవ్వాలని పవన్ శివనాయక్ కోరారు. వనస్థలిపురం వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఎంతో మేలు చేసిందని అన్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే అయినందువల్ల ప్రభుత్వం ముందుకొచ్చి ఆలయాల నిర్మాణానికి చేయూత ఇవ్వాలని కోరారు. ఆలయ నిర్మాణానికి మణికంఠ నాయక్ ఆర్థికంగా చేయూత ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో శివ, మల్లేష్, తుకారాం, బాలయ్య, గంగారాం పాల్గొన్నారు. మేము కూలినాలి పని చేస్తూ దాదాపు ఇక్కడ మా వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఆ గుడిసె కట్టుకుని ఉన్నారు. ఆ గుడిసెతో పాటు గుడిసె కట్టుకొని కూలినాలు చేసుకుంటూ చెత్త రుచం తోలుకుంటూ హోటల్లో పనిచేస్తూ మేస్త్రి పని చేస్తూ
రకాలుగా పనిచేస్తూ బాధపడుతూ 30 సంవత్సరాల నుంచి ఆ గుడిసెతో పాటు ఆ గుడిని చిన్న గుడిగా కట్టుకొని మా ఆరాధ్య దైవ శివలాల్ భగవాన్ మరి జగదంబ ఆ దేవుని పెట్టి అక్కడ పూజ చేసుకుంటూ 30 సంవత్సరాలు గడిపింది. ఆ గడిపిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన మమ్మల్ని 324 కుటుంబాలకు మాకు హామీ ఇచ్చి ఇక్కడ నుంచి తొలగించి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మాకు సంవత్సరం టైం ఇవ్వండి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ కట్టించారు. హామీ ప్రకారము కేసీఆర్ సార్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టించారు. ఆయనకి ఎంతో మేము ఈ 324 కుటుంబం వాళ్ళు ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం జైభవాన్ నగర్ తరఫున మేము ఇవాళ 324 ఓన్లీ ఎస్టీకి సంబంధించిన వేరే రకాలకు సంబంధించిన ఇంకోటి ఏంటంటే ముదిరాజుకి సంబంధించిన మేము అంతమంది ఇక్కడ నుంచి 324 కుటుంబం వాళ్ళు మేము ఆయనకు ఎంతో ఈ గవర్నమెంట్కు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే మా సార్ సుధీర్ అన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే మా సుధీర్ అన్న కూడా మాకు ఎంతో రుణపడి మేము ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే మేము ఆయన బాటలో నడుస్తాం కాబట్టి మేము ఇక్కడైతే కొద్దిగా స్టోట్ ఇవ్వండి సార్, మా ఆరాధ్య దైవాన్ని ఇక్కడ కట్టుకుంటాము, మా గుడిని ఇక్కడ కట్టుకుంటాము అని చెప్తే అక్కడ స్టోట్ ఇచ్చి మాకు ఎంతో సహాయ సహకారం చేస్తూ నడిపిస్తూ ఆ బాటలో మేము నడుస్తున్నాం. అదేవిధంగా మేము ఎంతో కష్టపడి ఎంతో బాధపడి ఆ గుడి చందా వసూలు చేసుకొని ఇంటికి ఒక 3,000 తరపున గుడి చందాలు వసూలు చేసుకొని మా ఏంటంటే మా జాతి తరపున ఒక మంచి నాయకుడు, ఒక దేవుని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు కాబట్టి ఆ నాయకుడు ఏం చేసిండంటే ఒక 15 లక్షల నుంచి 20 లక్షల వరకు మాకు బడ్జెట్ ఇచ్చిండు. మీరు హైదరాబాద్లో ఈ గుడి నిర్మాణం మీరు చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం అని మాకు 20 ఏళ్ళ వరకు మణికంఠ రాఠోడ్ అని ఆ బడ్జెట్ తరఫున కూడా బడ్జెట్ ఇచ్చారు. అదేవిధంగా మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారికి మేము ఒకటి చెప్తున్నాం ఏంటంటే ఈ దేవాలయ శాఖ నుంచి మా శివలాల్ భగవంతునికి మా జగదంబకు ఖచ్చితంగా ఏదైనా కొన్ని ఆర్థిక విధంగా ఏమైనా సహాయం చేపిస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాం. మా తరపున మా బస్తీ తరపున మా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మానవతను చాటుకున్న రాజేంద్రనగర్ టీఆర్ఎస్ నేత, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ. బదిలీలో బీసీలకు అన్యాయమేనన్న కృష్ణయ్య, 315వ నెంబర్ జీవోపై అభ్యంతరం. రంగాపూర్ బస్టాప్ మహిళా మృతదేహం ఆరా తీస్తున్న పోలీసులు. తరోడా గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ముదోల్ ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.